ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా వారి యొక్క విశిష్టత తెలుపుతుంది. ఎగుమతుల ద్వారా పంటలు పండించి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తాయి. కొన్ని దేశాలు కాఫీ, కొన్ని దేశాలు మాంసము, చేపలు, కొన్ని దేశాలు కంప్యూటర్స్ తయారు చేయడం, కొన్ని దేశాలు కంప్యూటర్లో వాడే చిప్స్ తయారు చేయడం, మదర్ బోర్డు తయారు చేసి ఉత్పత్తి చేస్తున్నాయి. కొన్ని దేశాలు యుద్ధానికి అవసరమయ్యే వాహనాలు, బాంబులను తయారు చేసే అవసరమయ్యే పదార్థాలు సరఫరా చేస్తున్నాయి. అదే కోవలో ఇరాన్ దేశం గ్యాసు, పెట్రోల్ ఉత్పత్తులు, ఖర్జూరము, కుంకుమ పువ్వు, ఎథిలిన్ పాలిమర్స్ ఇలా పలు దేశాలకు ఎగుమతి చేస్తున్న దేశంలో ఇరాన్ కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తుంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశంలో నెలకొన్న యుద్ధ సంక్షోభంతో సముద్ర మార్గం గుండా రావాల్సిన వస్తువులు, సామాగ్రి సకాలంలో పలు దేశాలకు చెందిన నౌకా మార్గం ద్వారా వస్తున్న నౌకలకు ఆటంకాలు ఏర్పడి సమయానికి చేరకపోవడంతో ఆయా వస్తువుల ధరలు, డిమాండ్ పెరిగిపోయాయి. ఇరాన్ పెంచి పోషిస్తున్న హౌతీ టెర్రరిస్టుల దాడిలో పలు దేశాల నౌకలకు ప్రమాదం గురి కావడం, ఆటంకాలు ఏర్పడి సకాలంగా రాలేకపోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఇరాన్ దేశం పలు దేశాలకు వారి దేశంలో పండించిన కుంకుమ పువ్వు ఎగుమతిలో ఆటంకాలు ఏర్పడడంతో కుంకుమ పువ్వు కిలో ధర మార్కెట్లో 5 లక్షలకు పైగా ఎగబాకిందని తెలుస్తుంది. కుంకుమ పువ్వు ఆయుర్వేద మందులలో, తినుబండారాలలో మరియు మనుషుల యొక్క ఆరోగ్యానికి కూడా అవి వాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అందుకే కుంకుమ పువ్వుకు చాలా డిమాండ్ ఉంది. కుంకుమ పంట ఇరాన్ దేశంలో 90% పైగా పండిస్తున్నట్టుగా మనకు అక్కడున్న వార్తా సంస్థల ద్వారా తెలుస్తున్నది. ఏది ఏమైనా యుద్ధం తెచ్చిన తంట అన్ని విధాలుగా చేటే. ప్రతి వస్తువు ధర పెరిగింది. కారణం యుద్ధము. అకారణంగా యుద్ధాలతో మనుషుల మనుగడకు, మనుషుల మీద భారంగా తయారైనటువంటి యుద్ధాలు అని అంటున్న పలు దేశాలు.